మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పర్మిషన్ ఇస్తేనే బోర్ వేయాలి. తహసీల్దార్ పర్మిషన్ లేకుండా బోర్ వేస్తే పక్కపొట్ట బోరోడు కంప్లైంట్ చేస్తుడు, వాడు వచ్చి బోర్ బండిని సీల్ చేస్తుండే. ఇది నాకు గుర్తొస్తా ఉంది. ఇదే నర్మెట్ట ఊరికెళ్ళి ఫోన్ వచ్చింది నాకు. ఆ బోర్ వేస్తున్నారు సార్, ఎంఆర్ఓ సాబ్ ఇంటలేడు, నువ్వు కలెక్టర్ సాబ్, అప్పుడు కలెక్టర్ సంగారెడ్డి ఉంటుండే. కలెక్టర్కి ఫోన్ చేసి బోరు బండిని ఆపించిన రోజులు. ఇవాళ బోరు బండి మాయమైపోయింది నంగునూరులో, ఈ సిద్దిపేటలో, ఈ తెలంగాణలో. కేసీఆర్ గారు చేపట్టిన సాగునీటి పనులు, అది కాళేశ్వరం అయితే, పాలమూరు రంగారెడ్డి అయితేనేమి, సీతారామ అయితేనేమి, దిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి, చెరువులైతేనేమి, చెక్ డ్యాములైతేనేమి, ఈ రాష్ట్రం సస్యశ్యామలమైపోయి భూగర్భ జలాలు 6 మీటర్ల ఎత్తుకు పెరిగినాయంటే అది కేసీఆర్ గారి కృషి. ఇప్పుడే మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు అసలు ఇన్నేళ్లు పామాయిల్ ఎందుకు రాలే, గిప్పుడే నంగునూరుకు ఎందుకు వచ్చింది, గిప్పుడే తెలంగాణకు ఎందుకు వచ్చింది, మరి వెనకటగా అశ్వరావుపేట కాడ సత్తుపల్లి కాడనే ఎందుకు పెట్టిండ్రు అంటే, అశ్వరావుపేట సత్తుపల్లి అనేది సముద్ర తీరానికి 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటది కనుక, సముద్ర తీరానికి దగ్గరగా ఉంటే గాలిలో తేమ శాతం ఉంటది కనుక అక్కడ మాత్రమే పామాయిల్ బండేది. కానీ కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు గాని, ఇటు దిండి గాని, అటు సీతారామ గాని, ఇటు కాళేశ్వరం గాని, ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది. నేను మొదట్లో మంత్రి ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ పంటలు చూసిన. అదే ఇంత మంచి పంట పంట ఎవరింటి ముంగట చూసినా కారే, ఎవరిది చూసినా డాబా ఇండ్లే, గింత మంచి ఇండ్లు ఉన్నాయి, గింత మంచి పంట పండుతుందని బాగా తెలుసుకున్న. పొద్దుగా లేచి తిరిగిన. తక్కువ ఎకరానికి 1,50,000 పక్క. కోతుల బాధ లేదు, అడవి పందుల బాధ లేదు, రాళ్లవాన బాధ లేదు, పంట అమ్ముడు పోదనే బాధ లేదు, ధర రాదనే బాధ లేదు, ఇక చీడపీడ బాధ లేదు, ఏ లొల్లి లేదు. బండ పంట, మొండి పంట. ఒక్కసారి పెట్టిడిసి పెడితే 30 ఏళ్ల దాకా జీతం పడ్డట్టు నెల పైసలు పడతాయి అని చెప్పింది. పామాయిల్ రైతు బ్యాంకులో పోతే అప్పు జల్దిస్తారట. ఎందుకంటే జీతం పడ్డట్టు. జీతం అనే 30 రోజులకు ఒకసారి పడుతుంది. పామాయిల్ రైతులకు మాత్రం 20 రోజులకు ఒకసారి జీతం పడుతుంది. 21వ నాడు జీతం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగికి 30 రోజులకు ఒకనాడు పడితే, పామాయిల్ రైతుకు 21 రోజులకు ఒక్కసారి జీతం పడే పంట గొప్ప పంట. మొన్న నేను గోపులాపూర్ గ్రామం చిన్నకోడూరు మండలంలో పోతే ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్ లో నెలకు 60,000 ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు. నాకు కలిసి చాలా సంతోషంగా చెప్తా ఉండే, అన్నా నేను పెట్టినా అని చెప్పి ఆ అబ్బాయి చెప్తే, మా బాలమల్లి కూడా ఉన్నాడు, చాలా సంతోషపడ్డాం. ఆయన ఈయన ముంగట్నే చెప్పిండు ఆ రోజు, వీళ్ళ తోటలో కాయలు తెంపనీకపోతేనే చెప్పిండు ఆ రోజు. అంత గొప్ప పంట పండింది. అంటే ఈ పంట నాకు ఎందుకు సంతోషం, ఎందుకే అన్న, ఇది గేమ్ చేంజర్, ఇది ఒక భావోద్వేగం, ఇది ఒక కొత్త దిశను చూపుతుందని ఎందుకంటున్నా అంటే, మొదట్లో చాలా తిప్పలుండే. పామాయిల్ వెటూరు బై అని నేను ఎంబడబడితే, దానికంటే ముందు 2018లో ఉన్నా నేను. 2018లో ఆడపోయి చూసి వచ్చి, నేను ఈడ పామాయిల్ పెట్టామని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అని ఉండే, ఆయన పిలుస్తామే సిద్దిపేట పెట్టు అన్నా. అట్లా డైరెక్ట్ పెట్టరాదు సార్, దీనికి ఒక ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, IIOR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్. ఆ IIOP వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నాడు. అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాసినాం. రాస్తే ఆ IIOPR సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి 2018లో తిరిగి, మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు, ఈడ ఆయిల్ పామ్ పంట వండది, ఇది దండుగా అని చెప్పి వెళ్ళిపోయింది. ఏది 2018లో. ఎందుకు వండదు భయ అని అడిగిన. గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు. మీకు తెలుసు 2019-20లో కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్లో పడ్డాయి, మల్లన్న సాగర్లో పడ్డాయి, మీద అంతగిరిలో పడ్డాయి, కిందికి కొండపోచమ్మలో పడ్డాయి. మన పెదవాగులో పోసి చెక్ డ్యాములు నింపినాం, ఇటు మందపల్లి వాగు చెక్ డ్యాములు నింపినాం, అటు చెరువులు నింపినాం. 2020 సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, కూడెల్లి వాగులో పోయినాయి, హల్దీ వాగులో పోయినాయి. దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది. తేమ శాతం పెరిగినాక అప్పుడు మళ్ళీ పిలిచిన వాళ్ళని 2021 సంవత్సరంలో IIOPR సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్,
ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి 2021లో చూసి బరాబర్ వంట సార్ ఇప్పుడు పెట్టు సార్ అన్నాడు వాడు. అంటే 2018లో పండదని చెప్పిపోయిండు, 2021లో వస్తే పండుతుంది సార్, సూపర్ వండుతుంది అన్నాడు. ఎందుకు ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం, ఆయిల్ పామ్ పంట పండుతుందంటే కాళేశ్వరం, రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం, బోరు బండ్లు మాయమైనాయంటే కాళేశ్వరం. ఇది కాదా? ఎండాకాలం వచ్చిందంటే బాయిలు పుడకదీసుడు, బోర్లు గుద్దుడు, చెవుల కమ్మలు అమ్ముకునుడు, ఆయనతో మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు, బోరు పొక్కలలోనే పోసినాం కదా పైసలన్నీ. ఇవాళ బోర్ వేస్తుంది ఎవరన్నా? ఎవరి బోరు చూసినా 4 ఇంచులు 3 ఇంచులు పోతుంది. బాయిలలో మీదికే చెంబుతో నీళ్లు ముంచుకునేటట్టు బాయిలు నిండుగా ఉన్నాయాలేవా? ఇప్పుడు కలగన్నమా ఎప్పుడన్నా? ఆ కలలు నిజం చేసింది కాళేశ్వరం, ఆ కలల్ని నిజం చేసింది కేసీఆర్. ఆ కలల ఫలితమే ఈరోజు ఆయిల్ పామ్ పంట, ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎవడో తెలివకేందో మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు అంటే చూడడం. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. అసలు ఈ ఫ్యాక్టరీ వటికనే వచ్చిందా? ఈ ఆయిల్ పామ్ ఉటికనే వచ్చిందా? అసలు ఆయిల్ పామ్ పెట్టుర్రా భయ అంటే ఎవ్వరు చూసినా భయపడుదురు. ఏందో ఈసారి ఊకెంబడబడుతుండు అందరు. మా ప్రభాకర్ అన్న అన్నట్టు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుడు, పెద్ద రైతులను దొరకబట్టుడు, ఎంబడబడు. వీళ్ళని ఎంబడబడ్డా ఫస్ట్ నువ్వు పెట్టన్నా అన్న. ఇగో మా పల్లా రాజేశ్వరరెడ్డి అని పెట్టిండు. ప్రభాకర్ అన్న పెట్టు అన్న, ఎంబడబడితే అన్న 25 ఎకరాలు పెట్టిండు. దేశపతి అన్న ఎంబడబడ్డా నువ్వు కూడా పెట్టండి, ఈయన ఒక 7 ఎకరాలు పెట్టిండు మా దేశపతి అన్న. మా శ్రీకాంత్ పెట్టిండు. పెట్టనోళ్ళు లేరుగా. నేను కనబడితే మా లీడర్లను ఆయిల్ పామ్ పెట్టినవా అని ముందు మీరు పెడితేనే రైతులు పెడతారు అని ఎంబడబడుతుంటే అట్లా పెట్టంగా ముందుకు సాగింది. అంటే ఒక ఆయిల్ పామ్ పెట్టాలంటే అపనమ్మకం ఉండే. ఏందో ఇది కొత్త కథ చెప్తుండు. బంగారమోలో నియమ 2 పసలు మంచిగా కాళేశ్వరం వచ్చింది, వట్టిగానే వరి పంట బ్రహ్మాండంగా వండుతుంది, అల్కగా వండుతుంది, ఇది ఏంది ఈ ఆయిల్ పామ్ అనుకున్నారు. ఎందుకంటే మనం వరి వండుతుంది ఎకరాన 30,000 కంటే ఎక్కువ మిగులుతలేవు. వానకాలం 30, యాసంగి 30, 60,000. రాళ్ల వాన పడితే ఉత్తదే. ఏదన్నా చీడపీడ బాధ దోమపోటు తగిలితే అది ఉత్తదే. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఆ 60,000 కూడా పక్కా మిగిలేదు లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన ఎరువు దొరకకపోతే అది కూడా ఉత్తదే అయిపోయింది. అవి ఎర్రబడుతున్నాయి. ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన 1,50,000 రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పామ్ పంట. అందుకో మా వేమలెంకన్న కూడా పెట్టిండు. నేను చెప్తే బతిలాడితే మొదలు పెట్టింది, ఇప్పుడు కోతకు వచ్చింది. ఇట్లా ఎంతో మందిని కనబడితే ఎంబడబడి బాలమలతో కూడా పెట్టించిన. ప్రతి ఎంపీపీ జెడ్పీటీసీ ఎంబడబడి పెట్టించిన. ఇవాళ నాకు గుర్తు, మొట్టమొదటి మొక్క ఎప్పుడు పెట్టినా అంటే 2022 జూన్ 5వ తారీఖు నాడు ఇదే నంగునూరు మండలంలో రామచంద్రాపూర్ గ్రామంలో మడుపు ఎల్లారెడ్డి అనేటువంటి రైతు పొలంలో మొదటి మొక్క పెట్టిన. ఈయనే ఉన్నాడు మా ఎల్లన్న, ఇన్నవాడే. ఈ ఎల్లన్న పొలంలో ఫస్ట్ మొక్క పెట్టిన. కమలాదేవి కదా, కమలాదేవి వదిన కమలాదేవి, తను ఎల్లన్న, ఇద్దరి పొలంలో పెట్టిన అన్నాడు ఫస్ట్ మొక్క. జూన్ 5, 2022 మొదటి మొక్క పోయి ఎల్లన్న నువ్వు పెట్టు నా జిమ్మెదార్ అన్న. పెట్టిండు. ఎల్లన్న పొలంలో పోయి నేనే మొక్క పెట్టినా. ఎల్లన్న పెట్టింది 2 ఎకరాలు, కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన పంట వెళ్తుంది. ఎంతనే? 5 ఎకరాలు. ఎంత వచ్చినాయి? ఎన్ని పైసలు వచ్చినాయి ఇప్పటికి? 5 లక్షలా? ఈడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు, వ్యవసాయానికి ట్యాక్స్ ఫ్రీ, భయపడేది లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు. అయితే కూర్చో ఎల్లన్న, కూర్చో. అదే అయితే ఎల్లన్న చెప్పినట్టు మొక్కలు పెట్టుండ్రా అంటే భయపడదురు. అరే నా జిమ్మెదారు బై, నేను అట్లా అబద్ధం చెప్తానా? నేను ఏడికి పోతా? మీ ఎమ్మెల్యేని కదా, నేను తప్పు చెప్తానా? తప్పు చెప్తే రేపు మీ దగ్గర రాగలుగుతానా? నాకు ముఖం చెల్తుందా అని ఇట్లా బతిలాడి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతుతో మాట్లాడి పంట పెట్టించినాం. ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది. పంట చేతికి వచ్చింది, కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది, బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము, ఇది ఒక ఆనంద బాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతా ఉన్నా. కలలు కనడం వేరు, కలలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం.
ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు. ఇది యావత్ ఒక చుట్టుపక్కల 5 జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది. జనగామ జిల్లా గాని, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గాని, అటు మహబూబాబాద్ జిల్లా గాని, ఇటు మెదకు, సంగారెడ్డి, అటు వనపర్తి, నారాయణపేట, అన్ని జిల్లాల మాల్ కూడా ఇడికే వస్తుంది. అంటే ఎంత లాభం అయితే ఆలోచించండి. నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్, సిరిపేటలో డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా, ఫేమస్ మీ అందరికీ. చంద్రారెడ్డి సార్ మొన్న కలిసిండి ఎన్నో ఫంక్షన్లో. అప్పుడు ఆయన ఎంబడబడి పెట్టు సార్ అంటే ఒక 8 ఎకరాలు పెట్టిండు. నేను బదిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది, రాజీవ్ రహదారి మీద. బదిలాడంగా 8 ఎకరాలు పెట్టిండు. హరీష్ రావు సాబ్, అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది. ఆ మామిడి తోట జర ముసలి అయిపోయింది, 30 ఏళ్ళు అయింది, కొట్టేసిన ఇంకా 10 ఎకరాలు పెడుతున్నా ఆయిల్ పామ్ అంటుండు. 8 సోపతికి ఇంకా 10 పెడుతున్నా అంటుండు. అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు. మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బతిలాటో 5 ఎకరాలు పెట్టిండు. ఇప్పుడు పంట చేతికి వచ్చింది, మజా దొరికింది, మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇక ఆయన వరి తీసి పారేసిండు, మొత్తం మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇక రైతులే ఒకరిని చూసి ఒకరు, ఆ పెట్టిన రైతే ఇంకో 4 ఎకరాలు, ఇంకా 3 ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ పామ్ పెడుతున్నారు. అంటే ఇది నిజంగా లాభసాటి పంట, ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకు వస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది. అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదోటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టినరు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరిగి వస్తామన్నట్టు వచ్చింది. ఇక ఈ రకంగా జరుగుతా ఉంది. ఏమంటవే వంట అయినాక గంట తిప్పినట్టు అంటుండు మల్లన్న. అయితే ఇలా విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు. అంత ప్రజలకు తెలియదా దాని వెనుక చెమట చుక్కలు ఎవరికి పడ్డాయి, దాని వెనుక తండ్లాట ఎవరి, ఈ నీళ్ళు ఆడికేళ్ళు వచ్చినాయి, ఈ మొక్కల ఆడికేళ్ళు వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీ ఆడికేళ్ళు వచ్చింది తెలియదా. ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇవాళ డాష్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఉంటే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టున్నాడు, దేశపతి ప్రభాకర్ అన్న చెప్పిండు. ఏంది గోడ్రేజ్ కంపెనీ, నవభారత్ కంపెనీ, పతంజలి అంటే మీకు తెలుసు, పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది. ఎందుకు చూసిపోతున్నారు? రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయిన మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది. జనరల్ గా ఏమైందంటే 100 టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే 20 టన్నుల నూనె వెళ్తుంది. అన్ని ఫ్యాక్టరీలు 19 టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ 20 టన్నులు వెళ్తుంది, ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా. ఇది అంత మంచి టెక్నాలజీ. ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ 100 టన్నుల పామాయిల్ గెలలు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభాలు ఎటుపోతాయి? రైతుకే వస్తాయి.
19 టన్నులు వస్తే 19 టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి ఇంత అని రైతుకు వంచిండ్రు. 20 టన్నులు వచ్చింది అనుకో, ఒక టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి, రైతుకు ఆదాయం పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం. ఆ రోజు దాదాపు 3,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. 2 నుంచి 3,000 ఒక టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు. అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం. ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు, గోద్రేజ్ వాడు, నవభారతోడు వచ్చి ఈ నర్మెటా ఫ్యాక్టరీని చూసిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకట మొదట్లో నర్మెటా ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేట నర్మెటనా జనగామ నర్మెటనా అనుకున్నారట మీటింగ్ లో. వారికి ఏ నర్మెటనో తెలియదు కానీ ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తాను జేబులో కత్తెర పెట్టుకుని బయలుదేరిండు. గిట్లా ఉన్నది కథ. సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దీని వెనుక ఉన్నది. నిజానికి చాలా సంతోషం. ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం. అది దేశపతన గుర్తు చేస్తున్నాడు. వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముందంటే ప్రతి జిల్లాకు ఇటువంటిది ఒక ఫ్యాక్టరీ పెట్టాలి. మహబూబ్ నగర్లో ఒకటి, నల్లగొండలో ఒకటి, నాగర్ కర్నూలులో ఒకటి, ఇట్లా రంగారెడ్డిలో ఒకటి, ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కళ. ల్యాండ్స్ అలకేట్ చేసిండు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు. నర్సరీలు జిల్లా జిల్లాకు పెట్టించిండు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జర మెత్తబడ్డది. మళ్ళా వస్తుంది, జిల్లాకోటి అవుతుంది.